మూవీస్ చూస్తే మనకి టైటిల్స్ చూడగానే చాలా ట్రెడిషనల్‌గా అనిపిస్తాయన్నమాట. కానీ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లైక్ టీజర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, ఇలాంటి ఏవి చూసినా క్వైట్ ఆపోజిట్‌గా అనిపిస్తాయి. సో, నేనివాళ చెప్పే మూవీ కూడా అలాంటిదనమాట. సినిమాకి టైటిల్‌కి అంటే మనం చూస్తున్న టీజర్‌కి అండ్ టైటిల్‌కి ఏమాత్రం సంబంధం లేదు. మంచి ట్రెడిషనల్ మనం భరతనాట్యం అనగానే విశ్వనాథ్ గారి 'స్వర్ణకమలము' అలాంటివి గుర్తొస్తాయి. కానీ ఇక్కడ టీజర్ చూస్తే అందరూ దొంగల్లాగే కనిపిస్తున్నారనమాట. సో, నేను ఈ మూవీ కోసం తెలుసుకోవాలనుకుంటున్నా. మరి ఈ మూవీ టీమ్ నాతో ఉన్నారు. మరి ఈ భరతనాట్యం టీమ్ ఆడేదెవరు, ఆడించేదెవరో చూద్దాం ఒకసారి. నాతో పాటు మూవీ టీమ్ అందరూ ఇక్కడ నాతో ఉన్నారు. హలో అందరికీ. హాయ్. ఎలా ఉన్నారు అందరూ? గుడ్ యెస్. ముందు హీరోతో స్టార్ట్ చేద్దామండి. అండ్ మీరందరికీ ఫెమిలియర్ అంటే ఆల్రెడీ మీ ఫాదర్. సో ఎలా అనిపిస్తుంది ఎంట్రీ మీకు? అంటే చాలా డిఫరెంట్గా ఉందండి. అంటే ఎక్స్పీరియన్స్ చేయలేదు, నేను అనుకోలేదు యాక్టర్ అవుతా అని. బట్ స్టిల్ ఇట్ వాస్ గ్రేట్. ఇట్ ఈస్ న్యూ. అంటే షూటింగ్ వర్క్ ఒక సబ్జెక్ట్ అయినా ఇలా ఇంటర్వ్యూస్ అనేది ఇంకొంచెం కొత్తగా ఉంది. అండ్ అలాగే అంటే మీరే స్టోరీ నరేషన్ అని చెప్పి విన్నాము. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ థాట్? మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే థాట్ అంటే ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. వావ్. కోపంతో రాస్తాం చూడండి. ఎందుకు అంత కోపం? ఎవరి మీద కోపం? అంటే ఇట్ కేమ్, ఐ వాంటెడ్ టు రైట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అండ్ ఐ కన్వర్టెడ్ ఇంటూ ఫన్ అన్నమాట. ఓకే. విచ్ ఇస్ లైక్ ఉంటాయి కదా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. బిఫోర్ దట్ ఐ వాస్ ట్రైయింగ్ టు రైట్ సంథింగ్ అండ్ ట్రైయింగ్ ఫర్ అపాయింట్మెంట్స్ అండ్ ఆల్, బట్ యు నో థింగ్స్ హ్యాపెన్. ఐ కాంట్ రివీల్, అంటే మొత్తం రివీల్ చేయలేను కంటెంట్. సో మీకెందుకు అనిపించింది? స్టోరీ ఏమొద్దు మాకు వదిలేండి, మేము అడిగినా మీరు చెప్పరు, ఎలాగో ఎందుకే అడగట్లేదు. కానీ మీకు ఎందుకు అనిపించింది ఈ స్టోరీ రాయాలి, నేనే యాక్ట్ చేయాలి అని? లైక్ ఎలా? యాక్చువల్లీ ఈ స్టోరీ రాసేటప్పుడు నేను అనుకోలేదు నేను యాక్ట్ చేస్తాను. బట్ ఓకే, థింగ్స్ చేంజ్ లేటర్ అండ్ ఇట్ హ్యాపెన్ లైక్ దిస్ లక్కీలీ. అండ్ డైరెక్టర్ గారు మీరు దీని స్టోరీ మీకు చెప్పినప్పుడు మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు దాన్ని? అది కరోనా టైం అనుకుంటా. అప్పుడు ఒక కాఫీ షాప్లో జరిగింది అది మీటింగ్. ఫస్ట్ అన్న ఒక స్టోరీ చెప్తాను వింటారా ఒక 2-3 అవర్స్ అని అంటే, సరే అప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నాం కదా కరోనా టైంలో, ఒక కాఫీ షాప్లో ప్రైవేట్గా కలిసాము. సరే ఏం చెప్తాడో చూద్దాం అంటే దాని బిహైండ్ ఏం తెలియదు నాకు, ఒక ఐడియా ఏముండి ఉంటుంది అనే దాంట్లోంచి విందాము అని అక్కడ కలిసాము. కలిసిన తర్వాత ఒక 2-3 అవర్స్ అలా కంటిన్యూగా నెరేషన్ జరిగిన తర్వాత అందులో చాలా ఇంట్రెస్టింగ్, అంటే ఇది సినిమా జరగడానికి పాసిబిలిటీస్ ఉన్న కంటెంట్ అనేది అనిపించింది. అంతకంటే ముందు మేము వేరే నా స్క్రిప్ట్స్ రిలేటెడ్ డిస్కషన్స్ అవి ఇవి జరిగేటి. దనియేలే గారు సూర్యాని ఇంట్రడ్యూస్ చేస్తే అంతకంటే ముందు. సో అందులో భాగంగా ఆ డిస్కషన్ ఆ రోజు జరిగి ఇదైతే ఏదో ఇంట్రెస్టింగ్గా ఉన్నది, సరే ఇది సినిమా అవ్వడానికి అవకాశం ఉంది, మరి ఏంటి సూర్య ఎవరి కోసం రాసావు, దీని పర్పస్ ఏంటి అని అంటే, అప్పుడు చెప్పాడనమాట, అన్న దీంట్లో నేనే యాక్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు సూటబుల్ అవుతుందేమో అని అనిపిస్తుంది అని అంటే కొంచెం నేను షాక్ అయ్యాను. అంటే ఒక సినిమా మెటీరియలైజ్ అవ్వడం అంత చిన్న విషయం కాదు కదా. అక్కడి నుంచి మొదలై అంటే ఏదైనా కూడా ఆ ఎలిమెంట్, ఆ కంటెంట్, ఆ థ్రెడ్ ఏదైతే ఉందో అదే ఈ జర్నీని ఇంత దూరం తీసుకురావడానికి కారణమైంది. కంటెంట్లో ఉన్న ఎనర్జీ అది ఎంటర్టైనర్, అంటే ఏదో మెసేజ్లు ఇవ్వడం అట్లా ఇట్లా కాకుండా ప్రేక్షకులకు ఏం కావాలి, ఆడిటోరియంకు ఆడియన్స్ ఎందుకు వస్తారు, స్ట్రెస్ రిలీఫ్ కోసం వస్తారు కదా, అదంతా ఈ కథలో ఉంటుంది. ఆ ఎనర్జీ ఈరోజు సినిమాగా మారడానికి కారణమైందండి. వావ్. ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మీనాక్షి దగ్గరికి వెళ్తాను ఇప్పుడు. హాయ్ మీనాక్షి గారు. హాయ్. సో ఎలా అనిపిస్తుంది న్యూ ఎక్స్పీరియన్స్, అంటే ఫస్ట్ మూవీ కదా? It's really good. Like I'm from Rajasthan. Yeah. और जब मैं यहाँ आई, मैं सर के पास पहुँची. Are you comfortable in Hindi, right? Yeah, English also. Okay. तो just like मैं जब first time सर के पास पहुँची, तो he wants only Telugu अम्माई. Okay. हाँ, और that time I didn't know at all Telugu. Like only I know కొంచెం words. So ట్రై టాకింగ్ ఇన్ తెలుగు. फिर నేను స్టార్ట్ చేశాను. నేను తెలుగులో డైలాగ్ ప్రాక్టీస్ చేశాను. అండ్ తర్వాత 3-4 days ఆడిషన్ అయిపోయింది. లైక్ ఎవ్రీ డే I go 9:30-10 and I learn my all dialogues. So
హార్డ్ వర్క్ చేశారు మంచిగా గట్టిగా. సీరియస్లీ. యా. అండ్ కమింగ్ టు పాయల్ గారు, సో మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. మీరు చెప్పండి, మీరు కన్ఫ్యూజ్ అయ్యారు ఎవరు హీరోయిన్? డెఫినెట్లీ నేను అదే చెప్దాం అనుకున్నా, మళ్ళీ మీనాక్షి ఎక్కడ ఫీల్ అవుతారని చెప్పి నేను అలా ఏం లేదు, హీరోయిన్ I know. మీరు ఎందుకు ట్రై చేయలేదు అసలు ఒక్క రోల్ అయినా? ఫస్ట్ మేడం నే పెట్టుకుందాం అనుకున్నాం, బట్ ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ ప్రొడ్యూసర్ ఇంకా నాకు నచ్చింది దాన్ బీయింగ్ అన్ యాక్ట్రెస్ ఫర్ ద ఫస్ట్ థింగ్. అంటే బీయింగ్ అ ప్రొడ్యూసర్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మేబీ యాక్ట్రెస్ గా నేను తర్వాత కూడా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాను ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ మై లక్. కానీ నాకు ప్రొడ్యూసర్ గా ఐ హ్యాడ్ మోర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మోర్ కనెక్టివిటీ విత్ దిస్ ఫీల్డ్. ఓకే. సో సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ మీకు స్టోరీ చెప్పగానే మీరు ఎలా బిలీవ్ చేశారు? స్టోరీ ఆబ్వియస్లీ లాంగ్ టైం నుంచి తెలుగు మూవీస్లో ఐ మీన్ నేను కామెడీ ఈ ఫ్యాక్టర్ డిఫరెంట్ ఫ్యాక్టర్ స్పెషల్లీ ఆ టైటిల్ ఇంకా కంటెంట్లో ఇంత డిఫరెన్స్ అని అలా స్టోరీ నేను చూడలే లాంగ్ టైం నుంచి. సో వెన్ ఐ హర్డ్ ద టైటిల్ అండ్ ద స్టోరీ ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో దట్ డ్రాగ్ మీ. ఐ మీన్ నేను అనుకున్నాకి ఇది దిస్ విల్ గివ్ మీ అ పుష్ 100%. సో దట్ వాజ్ మై మెయిన్ ఇంట్రెస్ట్ బిహైండ్ investing for this movie and being a part of this movie ki I had faith ki ee movie elaina work aitadi inka positive gaane jarugtadi ani. ఓకే. ఓకే. సూర్య గారు మీరు ఫైన్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడలిస్ట్. yes. సో ఈ ఫీల్డ్ కి రావడానికి రీజన్ ఏంటి అసలు? యా, అంటే కాలేజ్ టైం నుంచి నాకు ఫిల్మ్స్ అంటే ఇంట్రెస్ట్, అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మైన్ ఈజ్ ఇన్ టు పెయింటింగ్ అనమాట. బట్ నాకు ముందు నుంచే స్క్రిప్ట్ రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ లైక్ అట్లీస్ట్ ఫిలిమ్స్, ఐ లవ్ ఫిలిమ్స్. అలా అందరికీ ఉన్నట్టే నాకు కూడా ఫిలిమ్స్ అంటే ఇంట్రెస్ట్. సో ఐ వాంట్ టు వర్క్ ఇన్ దిస్ ఫిలిం. అంటే ఈ ఫీల్డ్లో ఒక మ్యాజిక్ ఉంది. సో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, బట్ ఇంట్లో వాళ్ళే వద్దంటారు. ఎవ్రీబడి ఈజ్ లైక్ ఫిలిమ్స్కి వెళ్తా అంటే లేదు లేదు అంటారు. బట్ స్టిల్ నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫైన్ ఆర్ట్స్ తీసుకున్నాను. యా, బికాస్ నాది కొంచెం క్రియేటివ్ సైడ్ ఎక్కువ స్కిల్స్ ఉండే. సో ఐ థాట్ ఐ విల్ గో ఇన్ టు పెయింటింగ్. సో బ్యాచులర్స్ చేసి మాస్టర్స్ చేసి దెన్ ఐ థాట్ ఐ విల్ టర్న్ ఇన్ టు ఫిల్మ్స్. సో బేసిక్గా బ్యాచులర్స్ టైంలో కూడా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కానీ అలా చేస్తూ ఆ ఇంట్రెస్ట్ పోలేదు లాంగ్ టర్మ్లో. దాన్ని మీ చేతే కథ రాయించి మీతోనే హీరో చేయించేదాకా తీసుకొచ్చింది అనమాట. మంచి మూవీ మాకు అందిస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ మహేందర్ గారు, మీకు నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు టైటిల్ మాత్రం చాలా ట్రెడిషనల్గా భరతనాట్యం, అంటే వినగానే నేను చెప్పినట్టు స్వర్ణకమలం అలా గుర్తొచ్చాయన్నమాట. బట్ టీజర్ దగ్గరకు వచ్చేసరికి క్వైట్ ఆపోజిట్ అయిపోయింది. ఏంటి అసలు ఇది? ఇది యాక్చువల్గా క్రైమ్ కామెడీ, క్రైమ్ డ్రామా, క్రైమ్ కామెడీ, ఈ కైండ్ ఆఫ్ ఫిలిం ఇందులో. బట్ దీనికి భరతనాట్యం అనే టైటిల్ పెట్టడానికి ఆ కాంట్రాస్ట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం భరతనాట్యం అనేది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈ కథలో. అది ఏంటని ఇప్పుడు చెప్పలేం, కానీ దాని సెంట్రిక్గా ఈ కథ అంతా నడుస్తూ ఉంటుంది. భరతనాట్యం అనే ఆర్ట్ ఫామ్ గురించి కాదు సినిమా. నా నెక్స్ట్ క్వశ్చన్ అది యాక్చువల్లీ. దాని గురించి కాదు, కానీ భరతనాట్యం అనే ఎలిమెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అది అసలు ఒక హుక్ లాంటిది సినిమాలో. అది సినిమా చూస్తే కానీ మనం ఏంటి అనేది తెలుసుకోవడానికి అవకాశం లేదు. తర్వాత ఏంటంటే భరతనాట్యంలో చాలా ఆల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక భరతనాట్యం పర్ఫామ్ చేస్తున్నారు ఆడిటోరియంలో ఒక పర్సన్ అంటే తన బాడీని అన్ని రకాలుగా భంగిమల్లోకి తీసుకెళ్ళి మనల్ని ఆనందింప చేయాలి. సో ఈ కథలో కూడా ఆ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఆల్ క్యారెక్టర్స్, ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా అవి వాళ్ళ జీవన పోరాటంలో రకరకాలుగా భరతనాట్యం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆ పరిస్థితులు ఏర్పడతాయి. అంటే భరతనాట్యం చేయడం కాదు, వాళ్ళు భరతనాట్యం చేసేలాంటి ఆ కష్టాలన్నీ పడుతూ ఉంటారు ఆ క్యారెక్టర్స్. ప్రొడ్యూసర్ కి కూడా చేయించారు. నేను అందుకే చెప్పాను మ్యామ్, మిమ్మల్ని మీరు ఒక క్యారెక్టర్ చేయాల్సింది అసలు నెక్స్ట్ మూవీలో పక్కా. ఓకే. అండ్ మహేందర్ గారు, మీకు సో భరతనాట్యం అనేది చాలా మంది రెస్పెక్ట్గా నేర్చుకునే ఒక క్లాస్ లైక్ అలా అనమాట. దీన్ని మీరు ఎవరైనా మూవీకి కానీ
అండ్ అలాగే మనం చూసిన టీజర్కి టైటిల్కి ఏమాత్రం సంబంధం లేదు. ఇదేమన్నా బ్యాడ్గా కన్వే అయ్యే ఛాన్స్ ఉందా? ఆహా, అదేం లేదండి, అలా అసలు ఉండదు. భరతనాట్యం అనే ఆ టైటిల్ కరెక్ట్ అని దాంట్లోంచి పెట్టినాం, కానీ ఆ ఆర్ట్ ఫామ్ని కించపరిచే విధంగా కావచ్చు అటువైపు ఏమీ వెళ్ళదు. భరతనాట్యం చేసే వాళ్ళు కూడా చాలా సరదాగా నవ్వుకుంటారు ఇదంతా చూసిన తర్వాత. అలాగే ఉంటుంది. అంటే ఒక సెన్సార్ అనే ఒక బ్యారియర్ ఉంది కదా, దాని నుంచి మనం బయటికి వచ్చి ఆడిటోరియంలో షో చేస్తాం కదా, అదే ఆ కాన్షియస్తోనే మేము చేసాము. దానికి ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ అలాగే నేను విన్న వరకు టీజర్ తర్వాత విన్న తర్వాత ఈ క్లాసికల్ డాన్స్ మీద సెటైర్గా ఉంటుందా ఈ సినిమా అనేసి కొంతమంది బయట అనుకుంటున్నారు. మీరు దీనికి ఏం చెప్తారు? అలా ఏముండదు, సెటరికల్గా అట్లా ఏముండదు. అందుకే చెప్తున్నాను కదా, అంటే దానికి ఒక రెస్పెక్ట్ ఉంది. భరతనాట్యం అంటే మన జీవితంలో ఉంది, దాన్ని మనం చూస్తాము. దాన్ని ఏదో పిచ్ డ్యాన్స్ కాదు కదా, అది దానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది మన కల్చర్లో. ఆ రెస్పెక్ట్ మనం పుట్టి పెరిగిన పరిస్థితుల్లోంచి చూస్తూ వస్తున్నాం. దాన్ని రెస్పెక్ట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తాను కదా. దాన్ని బ్రేక్ చేసి అంటే అంత కిందికి దిగి కిందికి స్టెప్ వేసి అలా సినిమాని క్యాచ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓకే. అండ్ మీనాక్షి, అంటే భరతనాట్యం మూవీ కాబట్టి ఏమన్నా టచ్ ఉందా భరతనాట్యం ఏమన్నా? నాకు కొంచెం కొంచెం వచ్చా? తెలుగు మాట్లాడుతుంటే చాలా క్యూట్గా ఉంది పాపం. నేనున్నాను, మీరు మాట్లాడండి, నేను హెల్ప్ చేస్తాలే. నాకు కొంచెం కొంచెం కథక్ డాన్స్ వస్తుంది. సో లైక్ బాలీవుడ్ కొంచెం. ఈ హైదరాబాద్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా, తెలుగు ఫ్రెండ్స్? తెలుగు ఫ్రెండ్స్? No, 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 not full. Yeah, I have few friends, like my gym buddies I have. ఓకే ఓకే ఓకే. అండ్ అంటే కొత్త హీరోయిన్ కదా మీరు, సో న్యూ ఎంట్రీ కాబట్టి ఎక్కువగా వినిపించే పేరు ఈ కాస్టింగ్ కావచ్చు అని ఎక్కువగా వింటుంటాం కదా. మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తారా? No, 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 touch wood. I'm so lucky, seriously. This team is really nice. They treat me like a kid. Ma'am to always call me like, हाँ बेटा बोलो बेटा, हाँ. और sir seriously चाला like बोलते ना, नाइस पर्सन. ही टोट मी एवरीथिंग. मीनाक्षी ऐसे डायलॉग बोलना है, ऐसे करना है, ऐसे. तो टच वुड, ఐఎమ్ సో లక్కీ, సీరియస్లీ. ఓకే మహేంద్ర గారు, మీరు ఏమనుకోకండి, మేము ముందే అడిగేస్తాను నేను. వేరే మన ప్రాబ్లమ్స్ ఉంటే అనుకోవడానికి ఉంటున్నాను. ఆల్ రైట్. సూర్య గారు, మీకు ఈ కథ రాసుకున్నప్పుడు డైరెక్టర్ గారిని మీరే సెలెక్ట్ చేసుకున్నారా లేకపోతే సెలెక్ట్ చేసుకున్నారా? అంటే ఇట్స్ మ్యూచువల్ అండి. ఐ థాట్ అంటే ఈ ఫిలింకి మహేంద్ర గారే కరెక్ట్ అని అనుకున్నాను. లైక్ ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఉన్నారు. ఆయన సెన్సిబిలిటీస్లో ఈ ఫిలిం ఉంటుంది, ఆయనకు నచ్చొచ్చు అనే ఆశతోనే ఐ వెంట్ అండ్ నరేటెడ్. లక్కీలీ హీ లైక్ ద ఫిలిం అండ్ ఇట్ హ్యాపెండ్. ఓకే. అండ్ దొరసానికి ఇప్పుడు భరతనాట్యంకి చాలా గ్యాప్ వచ్చేసింది కదా, సో ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నారు అని? దొరసాని తర్వాత కరోనా వచ్చింది. దొరసాని తర్వాత అంటే వేరే ప్రాజెక్ట్ చేస్తున్నాము, చేయబోయే టైంకి ఒక పెద్ద ప్రాజెక్టే జరగాల్సి ఉండే, కరోనా వచ్చింది. దానివల్ల బడ్జెట్ ఇష్యూస్ రకరకాలుగా జరిగి అది డిలే అయిపోయింది. తర్వాత 2 years వెళ్ళిపోయింది. ఆ ఎడ్జ్లోనే, కరోనా ఎడ్జ్లోనే సూర్యతో ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్స్ వచ్చినాయి. అది వచ్చినప్పుడు అంటే కథగా రెడీగా ఉంది అది. సో ఇది ఎందుకు చేయకూడదు, తర్వాత ఏంటంటే ఫాస్ట్గా చేయగలను, ఫాస్ట్గా ఫినిష్ చేసి ఇంకొక ప్రాజెక్ట్కు వెళ్ళొచ్చు అనేది నన్ను బాగా డ్రైవ్ చేసింది. 2 ఎలిమెంట్స్, ఒకటి ఐడియా, మంచి ఐడియా, దీన్ని ఫాస్ట్గా చేయడానికి అవకాశం ఉంది అని ఇంకొక ఎలిమెంట్. తర్వాత అంటే ఈ తర్వాత క్వశ్చన్కి చెప్పాలేమో మేడం వీళ్ళు ప్రొడ్యూసర్స్ ఈ సెటప్ అంతా ఎట్లా అయింది అనేది. ఆ సెటప్ కూడా రెడీగా ఉండడం వల్ల ఇమ్మీడియట్లీ నేను దీనిలోకి రావడం జరిగింది. బట్ ఏంటంటే ఇది కూడా అరౌండ్ 20 months, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి కూడా 20 months అంటే మనకు చూడండి ఎంత టైం ఎట్లా తీసేసుకుంటుంది. బట్ నాకు గ్యాప్గానే ఉంది. బట్ ఇక్కడ నుంచి అట్లా ఉండదు, ఇమ్మీడియట్లీ ఒక 2-3 ప్రాజెక్ట్స్ 1 by 1 ఉంటాయి ఇది అయిపోగానే. మంచి షార్ట్ ఫిల్మ్స్, దాని తర్వాత దొరసాని లాంటి హార్ట్ టచింగ్ ఫిల్మ్. సూర్య గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు మీ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంటి అని, మీరు ఎలా డిజైన్ అంటే లైక్ ఏమనిపించింది తన స్టోరీ చెప్పగానే? ఆ సమయంలో అంటే నేను ఒక
క్రైమ్ వరల్డ్లో ఒక సినిమా చేయాలనే మైండ్ సెట్తో ఉన్నాను. ఓకే. దొరసాని అనేది ఒక బ్యూటిఫుల్ పోయిటిక్ అండ్ ఆర్టిస్టిక్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ కదా, అవును, అవును, చాలా సెన్సిటివ్గా ఉంటుంది అది మనం చూసే వాళ్ళకి కూడా. అవును. కానీ దాన్ని బ్రేక్ చేస్తూ ఇంకొకలాగా, అంటే నా మైండ్ సెట్ అట్లా ఉంది, కొంచెం క్రైమ్ రిలేటెడ్ ఆ కైండ్ ఆఫ్ డ్రామా చేయాలని నేను ఆ సమయంలో ఆలోచిస్తున్న థాట్స్ కూడా జనరల్గా అట్లానే ఉన్నాయి. సూర్య చెప్పిన ఐడియాలో అవన్నీ ఉండడం అనేది ఈ సినిమా చేయడానికి కారణమైంది. అది ఎందుకు ఆ సినిమాకి ఈ సినిమాకి కాంట్రాస్ట్ అంటే దానికి ఏం చెప్పలేను, కానీ ఒక సినిమా చేసిన తర్వాత అలాగే ఇంకొకటి చేయాలనుకోం కదా, దానికి అవేగా చేయాలనుకుంటాం కదా. సో దాంట్లో నుంచి ఇది చూజ్ చేసుకోవడం, ఇందులో ఆ ఎలిమెంట్స్ ఉండడము అనేది ఈ ఈ కథ చేయడానికి అవకాశం ఏర్పడింది. నా మైండ్ సెట్ అట్లా ఉండింది చెప్పాలంటే. తను స్టోరీ చెప్పే టైంకి మీ మైండ్ సెట్ అలా కొంచెం ఉంది, ఉంది. మ్యాచ్ అయిందన్నమాట. అదర్వైజ్ ఇంపాసిబుల్. నేను అంటే చాలా కథల మీద నా బ్రెయిన్ రన్ అయి ఉంటుంది, కానీ ఇదే జరిగింది అని అంటే క్లోజ్గా ఉండడం. తర్వాత ఏ సినిమాకైనా ఒక బలం ఉంటుంది, లేకపోతే జరగదు అది. ఒక 100 అనుకుంటాం, అందులో ఒకటే జరుగుతుంది. దీనికి ఆ బలం ఉంది కాబట్టి ఆ ప్రొడ్యూసర్స్ వచ్చారు, తను రాశాడు, ఈ యాక్టర్స్ అంతా ఫామ్ అయ్యారు, అది ఏ అడ్డంకులు లేకుండా ఇంత దూరం వచ్చి మీ ముందు ఇంటర్వ్యూ ఇచ్చేదాకా వచ్చిందనంటే అది డిసైడ్ చేయబడి ఉంటుంది. అండ్ మీరు మీకు బాగా కష్టంగా అనిపించిన సీన్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? My first scene was little bit because we were walking like वो कौन सा पार्क था? Necklace Road. So it was like bit because it was my first scene, so yeah, we did well, but also కంప్లైంట్స్ 2-3 minutes లెంత్ షార్ట్ అన్నమాట. ఓకే. కంటిన్యూగా అది వాక్ చేస్తూ ఇక్కడ నెక్లెస్ రోడ్లో చేసాము. కంటిన్యూస్గా వీళ్ళిద్దరి పైననే ఉంటుంది. అదొక ఆర్గ్యుమెంట్, అంటే దానికి ఒక కెమెరా స్కేలు, టైమింగ్, పర్ఫార్మెన్సెస్, వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్, లైటింగ్, ఆ టైమ్ లైన్స్లో ఆ బార్డర్లో నడుస్తూ చేయడం, ఇవన్నీ ఎలిమెంట్స్ని ఫాలో చేస్తూ చేయాలి. ఆమె కొత్త యాక్టర్స్ కదా వీళ్ళిద్దరు కూడా, బట్ అవన్నీ చేయడం అనేది పెద్ద టాస్క్, బట్ అచీవ్ అయింది అది. ఓకే, ఓకే. అండ్ మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి సూర్య గారు ఇందులో? అంటే ఒక ఆడియన్ కి వచ్చి చూడాలి అని అనిపించే ఎలిమెంట్స్ ఏంటి? comedy, అన్నీ ఉంటాయి actually. Like all the things will be there అన్నమాట. like so There is much crime, comedy, there is comedy, crime. there is love story, there is struggle, there is everything in this movie. Like- There's everything. There's a family pressure, everything. It's a story of every emotion. ఓకే. ఎంత ట్రై చేసినా కొంచెం కూడా బయటకు రావట్లేదు. సింపుల్ అండ్ కొత్తగా ఉంటుంది, అంటే emotions డార్క్గా ఉంటుంది బట్ కొత్తగా ఉంటుంది. ఓకే. और ये गर्ल्स को भी टच करने वाला है बिकॉज एक एज होने के बाद सबकी शादी का प्रॉब्लम रहता है, शादी करना एंड ऑल, ये तो हाँ वो भी है इसमें. हाँ, शादी का प्रेशर. ఓకే. నెక్స్ట్ మీకే సార్, ఇది ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు, ఇద్దరిని అడుగుతాను చెప్పండి. అండ్ భరతనాట్యం అనగానే అందరూ ఉలికి పడుతున్నారు, ఇది ఒక యానిమల్ పేరా లేకపోతే లోపల అంటే మూవీలో జరిగే ఏమన్నా స్మగ్లింగ్ ఇప్పుడు ఇలాంటివి కూడా ఉంటున్నాయి కదా, సో ఇలాంటిది ఏదైనా ఉండబోతుందా ఏంటి అసలు ఇది? అది దాని గురించి ఏం మాట్లాడుకుంటుంటే బెస్ట్. కొంచెం హింట్ ఇవ్వండి కొంచెం. లేదు మేడం, 5th కి మొత్తం రివీల్ చేసేస్తాం. అంటే 5th వరకు వెయిట్ చేయాలా అని అనుకుంది నాకు. అదొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ కాబట్టి చిన్న విషయం అది ఓపెన్ అయ్యాక, ఓకే, అందుకోసం నెక్స్ట్ వెళ్దాం. అండ్ ఇంకొకటి కూడా విన్నాం మహేంద్ర గారు, అంటే మ్యూజిక్ డైరెక్టర్తో ఏదో ఇష్యూస్ అయినాయి అని, మీరు అడిగినప్పుడు కాకుండా ఆయనకు నచ్చిన టైంలో మ్యూజిక్ ఇచ్చారని, ఏంటి అసలు? అదేం లేదు, అంటే వివేక్ సాగర్ గారు చాలా సెలెక్టెడ్ ఫిలిమ్స్ చేస్తుంటారు జనరల్గా. అతనికి ఒక నేమ్ ఉంది, అతనికి ఒక ఆయన మ్యూజిక్లో ఒక స్టైల్ ఉంటుంది. సో ఈ సినిమాకి అది అవసరం. దాంట్లోంచి భాగంగా ఆయన టైమ్ లైన్స్లో కొంచెం బ్రేక్ చేస్తూ నేను రిక్వెస్ట్ చేసి ఆయనే చేయాలి అనే దాంట్లో నుంచి కొంచెం వెంబడిబడి కూడా చేయించుకోవడం జరిగింది. అది క్రియేటివ్ స్పేస్, ఇది రైట్ రాంగ్ అనడానికి ఏమి ఉండదు. ఇప్పుడు ఒక ఐడియా ఉంటుంది, అది ఇప్పుడు ఒక థాట్ వచ్చి రాయొచ్చు, ఇమీడియట్లీ గంటలో జరగవచ్చు ఆ పని, లేదంటే 1 month జరగవచ్చు. అది పని కాదు కదా, క్రియేటివ్ ప్రాసెస్ కదా. దానిలో నుంచి దానికి ఎప్పుడు రెస్పెక్ట్ ఉంటుంది. డిలే అవ్వడం అయిన దాన్ని మనం బ్లేమ్ చేయడానికి ఉండదు, ఎందుకంటే నేను కూడా యాజ్ ఎ టెక్నీషియన్ నాకు తెలుసు కదా.
అండ్ ఇంతకు ముందు మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు షూటింగ్ని చాలా తొందరగా ఫినిష్ చేశారంట. అంటే ఏ ఆర్టిస్ట్ని కూడా రీప్లేస్ చేయకుండా 40 సంథింగ్ 38 డేస్లో మీరు ఫినిష్. హౌ కెన్ ఇట్ పాసిబుల్? అంటే అదంతా దొరసాని ఎక్స్పీరియన్స్. ఓకే. దొరసాని అనేది అంటే దీనికంటే చాలా కష్టమైంది దొరసాని. వై బికాజ్ సింక్ సౌండ్లో షూట్ చేసాం. సింక్ సౌండ్లో అంటే అది 1987లో జరుగుతుంటుంది ఆ కథ. బట్ సింక్ సౌండ్, డబ్బింగ్ ఉండదు. ఇప్పుడు మనకి ఎక్కడో దూరంగా ఒక ఆటో వెళ్తే కూడా ఇక్కడ నేను షార్ట్ తీయలేను, సౌండ్ రికార్డ్ అవుతుంది కాబట్టి. దాన్నే అచీవ్ చేశాను నేను. చాలా కష్టమైంది ఫస్ట్ ఫిలిం, బట్ అచీవ్ చేశాను. ఆ అథెంటిక్ ఫీల్ రావడానికి అది చేశాను. అది చేశాక నాకు వేరే ఏ సినిమా ఈజీ అనేలాగా అనిపించింది. దాంట్లో భాగంగా ఈ సినిమా అంత హైదరాబాద్ బేస్డ్గా జరుగుతుంది కదా, అవుట్డోర్స్ వెళ్ళేది లేదు కదా. సో ప్రాపర్గా అంటే చాలా పెద్ద కాస్టింగ్ ఉన్నప్పటికీ వాళ్ళందరినీ ప్రాపర్గా పొజిషన్ చేసుకుంటూ టైం ఎక్కువగా జరిగింది. కానీ షూటింగ్ వర్కింగ్ డేస్ చాలా ఫాస్ట్గా చేయడం జరిగింది. అదంతా ప్లానింగ్ తర్వాత అంత టెరిఫిక్ యాక్టర్స్ కదా, అజయ్ ఘోష్ గారు, వైవార్ష గారు, హర్షవర్ధన్ గారు, టెంపర్ వంశీ గారు, సలీం ఫేకు, కృష్ణుడు, ఇట్లా ఎటు చూసిన గంగవ్వ, ఎటు చూసినా కూడా మీకు ఒక ఫుల్ ఇలా ఉంటుంది అనమాట, ఉంటుంది. అండ్ అజయ్ ఘోష్ గారు, కమింగ్ టు అజయ్ ఘోష్ గారు, ఈ మధ్య ఆయన ఏ మూవీ చేసినా హిట్ అయిపోతుందండి. సో మీరు చెప్పండి అజయ్ ఘోష్ గారు కోసం. చాలా టెరిఫిక్ క్యారెక్టర్, చాలా ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఉంటుంది ఈ సినిమాలో. ఆయన ఒక మెయిన్ పిల్లర్, ఒక ఎనర్జీ సినిమాకి. ఆయన చేస్తేనే అంత బాగుంటుంది ఆ క్యారెక్టర్, అంత ఎనర్జీ ఉంటుంది, అంత బిలీవబిలిటీ వస్తుంది. సో దాంట్లో నుంచి ఆయన పట్టుకొని ఆయనతో చేయించడానికి ట్రై చేసాం. ఆయన చాలా సపోర్టివ్ ఉన్న వాళ్ళు. అంటే నేను యాక్షన్ కట్ చెప్పేటప్పుడు నాకు కూడా ఇన్సైడ్ ఒక ఫియర్ ఉంటుంది కదా, ఆయన వాళ్ళకి ఆ క్యారెక్టర్ని ఎట్లా ఇంజెక్ట్ చేసి వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ తీసుకోవాలి కదా. అంతకంటే ముందు ఆయన పుష్పలో చేశారు, ఇండియాలో అంత పెద్ద ఫిలింలో చేశారు. సో అట్లాంటి యాక్టర్ని మళ్ళీ నేను హ్యాండిల్ చేస్తున్నప్పుడు నాకు కూడా ఇన్సైడ్ ఉంటుంది. బట్ ఆయన అంత కంఫర్ట్, ఆ స్పేస్ ఇచ్చారు నాకు. ఇచ్చేసి తమ్ముడు నీకేం కావాలో అది చెప్పు అని చెప్పేసి, నేను ఒకటి చెప్తే అది నాలుగు చేస్తారు, అంత సీనియర్ యాక్టర్ కాబట్టి. బట్ చాలా ప్రౌడ్గా ఉంటుంది ఆయనతో నేను వర్క్ చేయడం. ఈ సినిమా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ అండ్ ఒక స్టేట్మెంట్ వదిలారు. యువర్ ఇన్ దిస్ అంటే లైక్ ఇండస్ట్రీ అంటే ఎలా అలా? ఎస్, అంటే సినిమా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్. ఇది ఈ సినిమాని ఒక లైన్లోకి తీసుకొచ్చి చెప్పడానికి అది కరెక్ట్ వర్డ్ అనమాట. అయితే ఇది నేను చెప్పడం కాదు కానీ ఆల్రెడీ ఒక వరల్డ్లో పెద్ద ఫిలిం మేకర్ చెప్పిన వర్డ్ అది. జాన్ లీ డ్యూయర్డ్ అనే ఒక ఫిలిం మేకర్ ఈ వర్డ్ చెప్పాడు. ఆయన స్టేట్మెంట్ ఇది. దీన్ని ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత దానికి ఎట్లా సింక్ అయింది ఈ వరల్డ్, సో దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేసింది, ఈ వరల్డ్లోకి ఈ కథా ప్రపంచం మొత్తం ఎట్లా ఎక్స్ప్రెస్ అయింది అనేది మనకు అర్థమవుతుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత. సినిమా ఇండస్ట్రీలో ఉండి ఆ స్టేట్మెంట్ని ప్రజెంట్ చేయడం అనేది రాంగ్గా అనిపిస్తుందేమో, కానీ సినిమా చూసిన తర్వాత ఓహో వీళ్ళు ఈ ఆస్పెక్ట్స్లో నుంచి ఆ స్టేట్మెంట్ పెట్టారు అనేది అర్థమై కన్విన్స్ అవుతుంది. అది రాంగ్గా ఉండదు. అంటే దాన్ని రాంగ్గా చెప్పలేం కదా సినిమా ఇండస్ట్రీలో ఉండి. చెప్పాము అని అంటే అదే సినిమా చూసిన తర్వాత రైటే అనిపించేలాగా ఉంటుంది. వి ఆర్ యూజింగ్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ అంటే మంచి ఫ్రాడ్. అందుకే అడిగాను అంటే బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఏంటి? మంచి ఫ్రాడ్. ఇట్స్ నాట్ ఎ ఫ్రాడ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫ్రాడ్. ఫ్రాడ్ లో ఇన్ని రకాలు ఉన్నాయా? ఫ్రాడ్ లో ఓకే. అండ్ మ్యామ్ యాజ్ ఎ విమెన్ అంటే చాలా మంది లైక్ ముందుకు రాకుండా చేద్దామని చూస్తారు. మీరు ఎప్పుడైనా అలాంటి ఫేస్ చేస్తారా? ఇండస్ట్రీలో అవ్వేది అంటే when I used to go on sets there would be 100 of guys and నేను ఒకటే హీరోయిన్ షూట్ లేనప్పుడు నేను ఒకటే ఫీమేల్ ఉండేదాన్ని. బట్ ఐ యూస్ టు ఎంజాయ్, ఐ యూస్ టు థింక్ ఇది నా వర్క్. అంటే నాకు అప్పుడు ఆ డిస్కంఫర్ట్ రాలే, అరే ఇన్ని గైజ్ మధ్యలో నేను ఒక్కటే ఉన్నా. ఐ యూస్ టు ఫీల్ అది లీడర్షిప్ క్వాలిటీ లాగానే తీసుకున్నాను. ఇంకా ఫ్యామిలీకి వస్తే మై ఫ్యామిలీ ఈజ్ బీయింగ్ వెరీ సపోర్టివ్. ఒక అగర్వాల్ ఫ్యామిలీలో వచ్చి మూవీ తీయడం, ఒక హౌస్ వైఫ్ అంటే వచ్చి ఇలా పబ్లిక్లో రావడం, సెట్స్కి వెళ్ళడం, అవన్నీ మన ఇన్లాస్ హస్బెండ్ సపోర్ట్ లేకపోతే మనం చేయలేము. ఇది చాలా పెద్ద ఫ్యాక్ట్, స్పెషల్లీ ఫర్ మార్వాడి ఫ్యామిలీస్. ఐఎమ్ టెల్లింగ్ కి ఇది ఆ ఫ్రీడమ్ ఇవ్వడం, ఆ ట్రస్ట్ చేయడం అంటే చాలా పెద్ద థింగ్. అండ్ ఐఎమ్ బీయింగ్ బ్లెస్డ్ విత్ సచ్ గ్రేట్ పేరెంట్స్ అండ్ యునో మై హస్బెండ్ దట్
he's pushing me. I mean, he's happy. He doesn't come on the stage. ఆయన ఏం చెప్తాడు, నువ్వు ఉండు నేను రాను అంటే అంత సపోర్టివ్గా ఆయన నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చి నా డ్రీమ్ కోసం ఈ మూవీ చేయడం అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ దట్ ఐ గాట్ ఫ్రమ్ గాడ్, అంతే, ఇంకేం చెప్పలేను. అండ్ మీరు దొరసాని మూవీ అందరూ కొత్త వాళ్ళే, అప్పుడు మీరు దొరసాని చేసినప్పుడు, ఇప్పుడు అందరూ మళ్ళీ కొత్త వాళ్ళు. ఏంటి మీ మోటివ్ ఏంటి, కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలనేది ఏదైనా పెట్టుకున్నారా సంకల్పం లాంటిది? అదేం లేదు, అలా జరుగుతుంది యాక్చువల్గా. బట్ హ్యాపీగా ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఆనంద్ ఒక స్టార్ అయ్యాడు. అవును, నేను ఫస్ట్ సినిమా చేస్తే స్టార్ అయ్యాడు, రేపు సూర్య కూడా స్టార్ అవుతాడు, మీనాక్షి కూడా స్టార్ అవుతుంది. నేను కూడా నా ప్రొడక్షన్ హౌస్ ఎక్స్పాండ్ చేస్తాను, మాకు కూడా ఛాన్సెస్ ఇవ్వండి. సో అవన్నీ హ్యాపీని. ఇది యాక్సిడెంటల్ గా జరిగింది. నేను ఒక వేరే ఫిలిం చేయాలి, బడ్జెట్ ఇష్యూస్లో తర్వాత కరోనా దాంట్లో నుంచి అది బ్రేక్ డౌన్ అయ్యి ఇది మూవ్ అయింది అనమాట. ఓకే. అండ్ ఆనంద్తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? లైక్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే జస్ట్ లైక్ తమ్ముడే. ఇప్పుడు సూర్య నాకు అట్లానే ఉంటాడు, అప్పుడు కూడా ఒక బ్రదర్ లాగానే ఉంటాడు అనమాట. నేను తనకి విలేజ్ కూడా తెలియదు, దొరసాని సినిమా చేసే కంటే ముందు విలేజ్ అనేది ఎలా ఉంటుందో తెలియదు ఆనంద్కి. అట్లాంటి నేను లొకేషన్స్కి మొత్తం స్టేట్ అంతా తిరుగుతుంటే నా కార్లో తిరిగేవాడు అనమాట, మొత్తం తిరిగి చూపించేవాడిని. అంటే వాళ్ళ ఫాదర్ వర్ధన్ గారు కూడా అంత సపోర్టివ్గా ఉంటూ డైరెక్టర్కి అంత సపోర్టివ్గా ఉండాలని నేర్పిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట ఆయన. బాగుంటుంది. అంటే ఈ సినిమా డీటెయిల్స్ కూడా ఆనంద్కి అన్నీ తెలుసు. ఓకే. అండ్ ఈ దొరసాని రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ గారు ఒక మాట అన్నారు, లైక్ మంచి స్టోరీతో వస్తే నేను ఇస్తాను అని చెప్పి. సో ఏమన్నా జరిగినాయి అలాంటివి? స్టోరీ అయితే ఉంది రెడీ కదా. ఉంది. అప్పుడు యాక్చువల్గా బ్యాడ్ లక్ ఏంటంటే విజయ్ దేవరకొండ అప్పుడు అన్నప్పుడు అంత ప్రాపర్ షేప్ లేదు, ఇప్పుడున్న స్టోరీస్. ఓకే, మరి ట్రై చేస్తారా? చేస్తాను డెఫినెట్లీ. ఇంకా ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ అన్ని అయిపోయిన తర్వాత చేస్తాను. ఇందులో ఉన్నాను కాబట్టి నాకు జరగట్లేదు. అంటే పెద్ద ప్రోడక్ట్స్గా ఉంటాయి కదా, అవి కొంచెం టైం టేకింగ్. బట్ క్రియేటివ్ వైపు నుంచి ఇంకేం ఉండదు, అంత రెడీగా ఉన్నట్టే లెక్క. అప్పుడు కూడా యాక్చువల్గా విజయ్ దేవరకొండ గారు ప్రొడ్యూసర్గా ఒక పెద్ద ప్రాజెక్ట్ అనుకున్నాం, నేను డైరెక్టర్గా. కానీ అది బడ్జెట్ రిలేటెడ్లో ముందుకు వెళ్ళలేదు అనమాట. ఓకే. ఒక పెద్ద వెబ్ సిరీస్. ఓకే. అండ్ సాంగ్స్, ఒక సాంగ్ మేము చూసాం, చాలా బాగుంది. సో మీ ఫేవరెట్ సాంగ్స్ ఏంటి అసలు అందులో? మాయా. అంటే నా దగ్గర నుంచి వచ్చింది కాబట్టి నేను ఫేవరెటిజం చూపిలేను. సో మీదే కాబట్టి. ఓకే, చాలా తెలివిగా చెప్తున్నారండి మీరు ఆన్సర్లు. అట్లీస్ట్ కొంచెం అన్నా ఉండాలి, వాడాలి కదా. కొంచెం కాదండి, చాలా వాడుతున్నారు మీరు. 3 సాంగ్సే ఉన్నాయి. 3 సాంగ్స్లో ఫేవరెటిజం చూస్తే 3 ఫేవరెట్సే, అంటే ఒక్కొక్క ప్లేస్లో. మాయా లవ్ సాంగ్ బీయింగ్ ఇస్ గివింగ్ అమేజింగ్ రెస్పాన్స్. మా డుగు అని ఒక సాంగ్, ఐటమ్ సాంగ్, అది మాకు క్రేజీ రెస్పాన్స్ ఇచ్చింది. ఎట్టరో అని ఒక పాట, అది ఒక లైఫ్ పైన, అంటే ఒక సూర్య లైఫ్ పైన ఆయన ఏం స్ట్రగల్స్తో వెళ్తున్నాడు, ఏం చేశాడు, ఆ ఒక్క సాంగ్లో మొత్తం స్ట్రగల్ కవర్ అవుతుంది. సో అన్ని 3 సాంగ్స్ హ్యావ్ డిఫరెంట్ క్యాలిబర్. సో ఐ థింక్ ఫేవరెట్ అని అసలు ఏం డిసైడ్ చేయలేము ఇందులో. 3 డిఫరెంట్ జనరీస్, 3 డిఫరెంట్ సాంగ్స్ కోసం చాలా చక్కగా ఒక లైన్ అలా వదలొచ్చు కదా. అంటే ఏం లైన్? ట్రై చేయండి, ఒకటి ఒక లైన్ అలా. అంత పర్ఫెక్ట్ గా గుర్తు పెట్టుకొని చెప్పినందుకు మా వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు పాపం. అయ్యో, మరి నా ఇంటర్వ్యూ చూడరు. ఏం కాదు, నేను చూపిస్తాను, చూపి వాడండి. డుగు నుంచి పాడతా. డయ్యో డుగు 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 డయ్యో డుగు 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 డయ్యో డుగు 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 డయ్యో డుగు 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 డుగు. ఇది మా హుక్ స్టెప్, డుగు డుగు. సాంగ్ అలా ఉంది, మనం స్టెప్స్ ఆటోమేటిక్లీ వస్తాయి. ఆ సాంగ్ అలా ఉంది. సూపర్. అండ్ మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా ఉందా? ఇలా చెప్తే అలా వైరల్ అయిపోతుంది. డోంట్ టెల్ దట్ డైలాగ్, ఓకే, నాట్ రిహర్సల్. ఓకే, డైలాగ్ మీ ఇద్దరి మధ్యలో ఉండే కాంబినేషన్ ఏదైనా పర్లేదు. నాట్ దట్ డైలాగ్. नहीं విత్ యాక్షన్ తో మాకు కావాలి. ठीक है बोल. సిగ్గు లేదురా నీకు? లేదు. దేర్ ఇస్ వన్ డైలాగ్. సో ఇది ఒక్కడే పర్ఫెక్ట్, అది డైలాగే. फिर रिपीट वो डायलॉग प्रेजेंटेबल रहना విత్ ఫీల్, विथ फीलिंग. సిగ్గు లేదురా నీకు?
లేదు లేదు నా డైలాగ్ కాదు అది. సిగ్గు లేదు అక్కడ సిగ్గులేదు అని తిట్టిన హీరోయిన్. తమ్ముళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు మనకి, వాడుకోండి. అండ్ ఫైనల్ గా మీరు యాజ్ ఎ ఉమెన్ లైక్ మీ ఇద్దరు కాబట్టి లైక్ ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళకి కానీ ఉన్న వాళ్ళకి కానీ ఏం చెప్తారు? లైక్ మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి 100% మీకు ఇంట్రెస్ట్ ఉంటే లివ్ యువర్ డ్రీమ్. ఈ ఇండస్ట్రీలో వన్ థింగ్ అవుతుంది, ఈదర్ యూ లెర్న్ ఆర్ యూ ఎర్న్. దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్. ఈదర్ టు ద ఎండ్ ఆఫ్ ద మూవీ నేను ఏదైనా లెర్న్ చేసి బయట వస్తా, లేకపోతే ఎర్న్ చేసి బయట వస్తా. బట్ డోంట్ గివ్ అప్. యూ షుడ్, ఐ మీన్ ఇఫ్ ఇట్ ఈస్ మీ డ్రీమ్, లేకపోతే మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారు నాకు ఇలా ప్రొటెక్షన్లో వెళ్ళాలి లేకపోతే హీరోయిన్ అవ్వాలని ఉంది అంటే గివ్ అ ఛాన్స్. దెర్ ఈస్ నథింగ్ గోయింగ్ టు హ్యాపెన్. యూ విల్ ఎర్న్ ఆర్ యూ విల్ లెర్న్ అంతే. అండ్ ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా ఛాన్సెస్ వచ్చి చేయాలనుకుంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నారు? నేనా? నేను I will not go for very romantic kind of characters, to be very honest, because I am married and I have my family, this thing. I would like to go for some kind of web series, lekapothe some my height personality will go with aviation academy, lekapothe thriller, edana aa genre lo veltadi. So I am okay with something like that, Okay. Not like hero ki heroine love angle adi goddu. ఆడియన్స్ థియేటర్స్కి వచ్చి చూడాలి అంటే ఏం చెప్తారు మీరు? కొత్తగా ఉంటుందండి. లైక్ ఇప్పటివరకు ఫిలిమ్స్లో లేనిది, అంటే తెలుగు ఫిలింలో ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది. లైక్ అన్నీ మిక్స్డ్ ఉంటాయి, తెలిసినట్టే ఉంటుంది, బట్ వెరీ ఇన్ డిఫరెంట్ ప్రెజెంటేషన్ అనమాట, డిఫరెంట్ ఫార్మాట్. కొంచెం డార్క్ ఉంటుంది, అంటే ఆల్ యాంగిల్స్ ఉంటాయి, అన్నీ కవర్ అయ్యి ఉంటాయి. బట్ మీరు సినిమా చూస్తే పక్కా ఎంటర్టైన్ అయ్యి వెళ్తాయి. షూర్, విత్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఒక మనం థియేటర్కి ఎందుకు వెళ్తాం? హ్యాపీగా ఒక హ్యాపీనెస్ని క్యాప్చర్ చేయడానికి, అది ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తాం కదా. అది 100% ఈ సినిమాలో ఉంటుంది. అంటే మన లైఫ్ని కనెక్ట్ చేస్తూనే, ఆ డ్రామా అంతా మన లైఫ్కి మనం రిలేట్ చేసుకున్నట్టు ఉంటూనే మనం హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేసి బయటికి వస్తాం. అంటే మీరు ఇచ్చిన డబ్బులకి మీకు ఆనందం దానికి ఒక 10 times వస్తుంది. అంత కాస్టింగ్ ఉండి, అంత డ్రామా ఉండి, అందులో నుంచి అంత ఫన్ మనకి డెలివరీ అవుతుంది. ఆ ఉద్దేశంతోనే ప్రాపర్గా డిజైన్ చేసిన వరల్డ్ ఇది. ప్రాపర్గా ప్రామిస్ చేసి చెప్పగలను నేను, హ్యాపీనెస్ వస్తుంది. తర్వాత టెక్నికల్లీ మంచి హై స్టాండర్డ్స్లో ఉంటుంది, మంచి టెక్నీషియన్స్ పనిచేస్తారు కాబట్టి చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏం లేదు. మనకు స్టోరీ ఏంటి, దానిని మనం ఎంత ఎంజాయ్ చేసాం అనేది క్యాలిక్యులేషన్ కదా. అందులో చాలా పెద్ద సినిమా. సో త్వరలోనే April 5th థియేటర్లోకి రాబోతుంది మూవీ. మేమందరం చాలా వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే మీ మాటలు విన్న తర్వాత నాకు ఇంకా అంటే ఆ ఎక్సైట్మెంట్ పెరిగిందనమాట. సో డెఫినెట్లీ అందరం వెయిట్ చేస్తున్నాం. మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి, మళ్ళీ సక్సెస్ మీట్లో మనం కలవాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. Thank you.